అలాగే ఈ పండక్కి రిలీజ్ అవుతున్న అన్ని సినిమాలు, మెగాస్టార్ గారి సినిమా, విక్టర్ వెంకటేష్ గారి సినిమా, అనిల్ రావుపూడి గారి, మనశంకర్ ప్రసాద్, రవితేజ్ గారి సినిమా, శర్వానంద్ గారి సినిమా, నవీన్ పోలిశెట్టి గారి సినిమా, అన్ని సినిమాలు. ఎందుకంటే మా డార్లింగ్ ప్రభాస్ గారు చెప్పినప్పుడు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకోవాలి. అలాగే ఇంకొక ముఖ్య ఇది కూడా చెప్పాలనుకుంటున్నాను. ఈ పండగకి అన్ని థియేటర్స్, అన్ని సినిమాలు వస్తున్నప్పుడు థియేటర్స్ కొన్ని ఇదవుతుంటాయి. విశ్వప్రసాద్ గారు ఆయన సినిమా మిరాయ్ బాగా ఆడుతున్నప్పటికీ వేరే సినిమాలు వస్తున్నాయి. ఇప్పుడు ఆయన సినిమాని తీసేసి కూడా వేరే ఓజీకి, అన్ని సినిమాలకి ఆక్యుపెన్సీ ఇచ్చారు. అంత గుడ్ హార్ట్. అలాంటిది ఆయన సినిమా వస్తున్నప్పుడు తెలుగు సినిమా మార్కెట్ పాన్ ఇండియాకి ఎక్స్పాండ్ అవ్వడానికి మొదటి కారణమైన ప్రభాస్ గారు 5 ఏళ్ల పాటు ఆయన ఒక సినిమా మీద పనిచేశారు. అలాంటి ప్రభాస్ గారి సినిమా వస్తున్నప్పుడు ఇండస్ట్రీ పెద్దలందరూ కూడా కోఆపరేట్ చేస్తారని, అలా కోఆపరేట్ చేసిన వారందరి పేర్లు కూడా ఈ పండగ అయ్యాక నేను చెప్పాలనుకుంటున్నా, ఒక ప్రెస్ మీట్ పెట్టి. ఆ ప్రెస్ మీట్లో అందరి పేర్లు కూడా ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఒక థియేటర్ ఇస్తే 100 సార్లు చెప్పుకుంటాను, ఒక థియేటర్ లేకపోతే 200 సార్లు చెప్తాను. అది నా నైజం ఏంటో. థ్యాంక్ యూ. సో అందరూ ప్రభాస్ గారి ఫ్యాన్స్ అందరూ ట్రెండ్ చేస్తున్నారు. బుకింగ్స్ ఎప్పుడు అవ్వబోతే ఒక పాన్ ఇండియా సినిమాకి జియో ప్రాబ్లమ్స్ అలా చాలా ఉంటాయి. అవన్నీ ఇదైపోయి రేపు రాత్రి 8:45 PM తర్వాత అందరం మాట్లాడుకునేది ఒకటే, ప్రభాస్ గారి పెర్ఫార్మెన్స్, పిఎంఎఫ్ విజువల్ గ్రాండియర్, మారుతి గారి టేకింగ్, తమన గారి షేకింగ్, మన ముగ్గురి హీరోయిన్స్ గ్లామర్, ఈ సినిమాకున్న గ్రామర్. థ్యాంక్ యూ. అండ్ బిఫోర్ ఐఎమ్ లీవింగ్, ప్రతి సంక్రాంతికి పందెం కోళ్ళ మీద వేస్తారు. ఈ సంక్రాంతికి పందెం డైనోసార్ మీద ఉంది. బికాస్ ఈజ్ గోన్నా గివ్ యూ ద బ్లాస్ట్.